విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది. కొత్తగా 55,418 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. ఈ వార్త నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిరుద్యోగుల కోసం విజేత అకాడమీ యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 55,418 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారనమాట. కొత్తగా వీటిలో అంగన్వాడీ పోస్టులు కూడా 14,000కు పైగానే వేకెన్సీస్ అయితే ఉండనున్నాయండి. మళ్ళీ కొలువుల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే రావడం జరిగింది. త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అనేసి ఇచ్చారనమాట. వివరాలు చూసుకుంటే త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీల్లో 14,236 పోస్టులు, జీపీఓలు 10,954 పోస్టులు అనమాట. జీపీఓలు అంటే గ్రామ పరిపాలనా అధికారికి సంబంధించి వివిధ శాఖల్లో 30,228 ఖాళీలను గుర్తించడం అయితే జరిగింది. అంటే ఈ అంగన్వాడీ పోస్టులు, అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10,954 పోస్టులు కాకోకుండా మళ్ళీ అదనంగా 30,000 వివిధ శాఖల్లో 30,228 ఖాళీ పోస్టులను అయితే గుర్తించడం జరిగింది. ఈ పోస్టుల భర్తీ కోసం, ఈ 3 రకాల పోస్టుల భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారనమాట. ఇవన్నీ కలుపుకొని మొత్తం 55,418 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు. ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టులను కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 58,868 పోస్టులను భర్తీ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైనటువంటి 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలను కూడా అందించనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టులను విడుదల చేసి తర్వాత ధృవపత్రాల పరిశీలన చేసి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలను అయితే ఇస్తారండి. ఇక మనం ఈ కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకుంటే నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొలువుల జాతర జోరందుకుంది. త్వరలో మరో 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని 6,399 అంగన్వాడీ టీచర్, అలాగే 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. ఇవి కాకుండా వివిధ శాఖలన్నింటిలో కలిపి మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులను భర్తీ చేసింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కారుణ్య నియామకాలు కూడా వీటిలో ఉన్నాయి. అడ్డంకులన్నింటినీ తొలగించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైనటువంటి 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలోనే 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. ఇక 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య 1.16 లక్షలను దాటేస్తుంది. నిజానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 55 ఏళ్లుగా నిర్ణయించడంతో రిటైర్డ్ అయ్యే వారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలకు కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్హత కలిగినటువంటి హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతలు కల్పించనున్నారు. మొత్తంగా 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. అంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ చేస్తారనమాట. అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు మొత్తం 14,236 ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. ఆ శాఖ మంత్రి గౌరవ సీతక్క గారు
సంతకం కూడా చేయడం అయితే జరిగింది. దాంతో త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అలాగే గ్రామ పరిపాలనా అధికారి పేరుతో 10,954 పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే గతంలో విఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్నటువంటి వారిలో దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించనున్నారు. అంటే ఫ్రెండ్స్, ఇక ఇప్పటికే విఆర్ఓలుగా విఆర్ఓలుగా ఎంపికై వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారితోనే ఈ 10,954 పోస్టులలో 6,000 పోస్టులని వారికి కేటాయించనున్నారనమాట. మిగిలినటువంటి 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చింది. వీటిలో అవసరమైనటువంటి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఆర్థిక, న్యాయశాఖ, సచివాలయం, సమీకృత గురుకులాలు అలాగే తదితరాలన్నింటిలో అంటే అటవీ శాఖలో కావచ్చు, పోలీస్ శాఖలో కావచ్చు, తదితరాలు అంటే అటవీ శాఖ, పోలీస్ శాఖ ఇటువంటి శాఖల్లో కూడా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. అవన్నీ కలుపుకొనేసి 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. వీటి భర్తీకి ఆర్థిక శాఖతో చర్చలు జరిపి ఆ తర్వాత శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ అండి. అంగన్వాడీ ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలోకి సంబంధించినటువంటి గ్రామ పరిపాలనా అధికారులు పోస్టులు కాకోకుండానే మరొక 30,228 ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని మన విజేత అకాడమీ యాప్ ద్వారా ఆఫర్లో భాగంగా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొనేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.